Hi friends, how are you? నేనైతే సూపర్గా ఉన్నాను. టుడే అవర్ వీడియో ఈజ్ సిటీ సెంటర్ షాపింగ్ మాల్ పార్ట్ 3. ఇప్పుడు మనము సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము. ఇక్కడ అంతా మ్యాక్స్కి సంబంధించిన జోన్ అనమాట. చిన్నపిల్లలకి పెద్దలకి అందరికీ కావాల్సిన బట్టలు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. మొత్తం బ్రాండెడ్ అనమాట. చూడండి మ్యాక్స్ అని ఎంత పెద్ద బోర్డు, పక్కన ఏదైనా ఆఫర్స్ ఉంటే ఇక్కడ ఇలా బోర్డు పెడతారు. పెద్ద టీవీ ఒకటే ఉంటుంది. ఇక ఇదనమాట మ్యాక్స్ జోన్ అంటే ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇదంతా ఎదురుగా మ్యాక్స్ జోన్కి ఎదురుగా ఉండే బియ్యమ్మ బుడ్డోడంతా వ్యూ చూసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా ఉన్నాడు బయట నిలబడి. తర్వాత మేము లోపలికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంకా స్టార్టింగ్ నుంచి చూడండి, ఇంకా గ్లాస్ అని ఈ విధంగా హ్యాంగ్ చేసి 299, 399, 599, 1099, 2099 అలా చాలా అంటే చాలా రేట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్కువగా క్లాత్ క్వాలిటీస్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ప్రైస్ కూడా అలాగే ఉంటుంది. ఇవిడ షాపింగ్ చూస్తూ ఉన్నట్టున్నారు, బట్టలు చూస్తూ ఉన్నారు ఇవిడ. చూడండి మొత్తం ఇలా హ్యాంగ్ చేసి ఉంటారు. మనకి ఏమేమి కావాలో పెద్ద ఇదంతా ఫీమేల్కి సంబంధించిన ఏరియా అనమాట. మొత్తం ఇలా హ్యాంగ్ చేసి ఉంటారు. మొత్తము డ్రెస్సెస్ కానీ, లెగ్గింగ్స్ కానీ, చుడీదార్స్ కానీ, టాప్స్ కానీ ఈ విధంగా అన్నీ హ్యాంగ్ చేసి ఉంటారు. మనం వెళ్ళి మనకి ఒక్కొక్క ఏరియాకి మనకి ఏమేమి కావాలో అన్నీ తీసుకోవచ్చు. ప్రైసెస్ కూడా ఫిక్స్డ్ అనమాట, అలా తగ్గించేది ఏమి ఉండదు. అంతా అక్కడ ట్యాగ్ చేసి ప్రైస్ ప్రింట్ పెట్టేసి ఉంటారు. ఇట్లా 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 ఉంటాయన్నమాట. మొత్తం మనం చూసుకోవచ్చు. ఆల్రెడీ మా బాబు వెళ్ళి నా కోసం సెలెక్ట్ చేస్తున్నాడు బట్టలు. చూడండి, ముందే వెళ్ళి ఇదంతా అదంతా అని అడుగుతున్నాడు. ఇక్కడ కనిపిస్తాడు చూడండి మా బాబు. చూడండి ఇక్కడ ఇలా ఒక్కొక్కటి ఒక 10 అలా హ్యాంగ్ చేసి పెడతారు. మిగతా ఇలా ఫోల్డ్ చేసి ఇట్లా టేబుల్స్ పైన పెట్టేస్తారనమాట. ఈచ్ కలర్ ఉంటుంది, అంటే స్మాల్ నుంచి ఎక్సెల్, డబల్ ఎక్సెల్, లార్జ్ అన్నీ ఉంటాయి. మా బాబు తీసుకో మమ్మీ అని నా కోసం సెలెక్ట్ చేస్తున్నాడు. అది చూడండి ప్రైస్ 2000, 1500 చెప్పారు. 1500 ఇక నేను ఒకసారి చూస్తా ఉన్నాడు. ఒక చిన్న టాప్ కూడా 1500, 2000 అట్లా ఉంటుంది ఫ్రెండ్స్. అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇక ఇదంతా ఏంటంటే ఇంకా బట్టలు అవన్నీ లేడీస్కే మొత్తం ఇక్కడ అంతా ఎక్కువ ఉంటుంది. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే ఇంకా జెంట్స్కి సంబంధించి కూడా ఉంటుంది. చూద్దాం అది కూడా ఎలా ఉంటుందో. ఇంకా ఇలా ఈ విధంగా ఇదంతా చూసుకుంటూ 249, 549 అలా ఫోన్ పర్మిషన్ కూడా ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఏదో నేను అలా తీసాను అనమాట. అన్నీ చాలా బ్రాండెడ్ అట్లా ఎక్కువ శాతం ఉంటారు. సాధారణ పీపుల్ వెళ్ళి కొనాలంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. అది 200 అంటారు. ఇక వాటిని చూసి చూసి మా వాడు ఒక్కసారి కంగు తిన్నట్టుగా వాక్ అయిపోయాడు. మమ్మీ ఇంత రేట్ అంటూ వెళ్తూ ఉన్నాడు లోపలికి. ఇంకా అలా చూస్తూ చూస్తూ మొత్తము ఇది కావాలా అది కావాలా అది కావాలా కదా అంటూ చూసుకుంటూ ఇదంతా తిప్పాడు నన్ను. ఫైనల్గా ఏదో ఒక 2 డ్రెస్సెస్ సెలెక్ట్ చేశాడు. ఇంకా ఇట్లా చూసి ఇది కావాలని చెప్పి అది తీసాడు. ఆ డ్రెస్ పింక్ కలర్ అంటే వాడికి చాలా ఇష్టం, అందుకని అది తీసుకున్నాడు. తర్వాత అలాగా ఈ పింక్ కలరు అండ్ ప్యారెట్ కలరు ఈ 2 కలర్స్ తీసుకున్నాము. 499 ఒకటి, 999 ఒకటి తీసుకున్నాము. ఆ గ్రీన్ కలర్ వాడికి బాగా నచ్చింది. ఇంకా అలా వెళ్తూ ఉండంగా లోపలికి వెళ్తూ ఉంటే ఇక టాప్స్ వచ్చాయి. టాప్స్ జోన్ అనమాట ఇదంతా. టాప్స్ ఒక్కొక్కటి 399. ఇంకా తర్వాత షూస్ అనమాట. షూస్ ఇలా పెట్టుంటారు, దాని మీద ట్యాగ్స్ పెట్టేసేస్తారు. ఫిక్స్డ్ రేట్స్ అనమాట. 299 నుంచి 599 వరకు ఉంటాయి షూస్ అన్నీ. ఈ షూస్ చూశాడు బావాడు, నాకు కావాలి అని అన్నాడు. సరే అని చెప్పి చూస్తూ ఉన్నాం. తర్వాత చిన్నపిల్లల జోన్కి వచ్చాము. ఇక్కడ అంతా చిన్న పాప, అదే ఫీమేల్ బేబీకి సంబంధించింది అదంతా. ఇంకంతా ఇది కావాలా అది కావాలా అంటూ చూసుకుంటా వెళ్ళాం లోపలికి. వెళ్ళిన ఇక్కడైతే చాలాసేపు ఆడాడు, అటు తిరిగాడు పరిగెత్తి. ఇది కావాలి అది కావాలని భలే ఎంజాయ్ చూడు. అసలు ఆ మిర్రర్ దగ్గరికి వెళ్ళి అదంతా చాలా ఎంజాయ్ చేశాడు. తర్వాత ఈ టాయ్స్ కావాలని అడిగాడు.
టాయ్స్ చూసి టాయ్స్ కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఒక్కొక్కటి 200, 300, 500, 1000 కూడా ఉంది. మళ్ళీ ఇక్కడ 50% ఆఫర్. బ్యాగ్స్ 50% ఉంటే మా బాబు ఒక బ్యాగ్ కూడా కొన్నాడు, స్కూల్ బ్యాగ్. అన్నీ సంబంధించి ఇది జెంట్స్ జోన్లో అన్నీ ఫిక్స్డ్ రేట్స్ అనమాట. 2000 దగ్గర నుంచి 2000, 5000, 7000, 15,000 వరకు కూడా రేట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. బట్ క్లాత్స్ అయితే బాగున్నాయి, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉన్నాయి. అంతా తిరిగి ఇంకా మా బాబు నేను అలసిపోయి ఇక్కడైతే సిట్టింగ్ ఏరియా ఇక్కడ కూర్చొని డ్రింక్ దాంతో ఎంజాయ్ చేసాము. తర్వాత 4th ఫ్లోర్కి వెళ్ళాం. ఫ్లోర్కి సంబంధించిన విశేషాలన్నీ పార్ట్ 4th ఫ్లోర్కి సంబంధించిన విషయాలన్నీ పార్ట్ 4లో పెడతాను. ప్లీజ్ చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.